జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం. జిల్లాలో వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమ తదితర రంగాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందిస్తున్నాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నగరంలోని పోలీసు పెరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యంగా వివిధ శాఖలు ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాయన్నారు. జిల్లాకు భవిష్యత్తులో పలు పరిశ్రమలు రానున్నాయని, వీటి వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ శాఖలలో విశేష ప్రతిభ కనబరిచినటువంటి ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. మన ముందుకు వస్తూ ఉన్నారు. ప్రజలందరికీ వారి తరపున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు పోలీసు కవాతు వాహనంలో పరేడ్ యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. తిరిగి చూడడమే కాదు, భవిష్యత్తును కూడా మతము కులము వివక్షత లేకుండా భారతీయులందరూ మనమందరం భారతీయులం, మన మతం భారతీయం, మనమందరం నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గారికి క్రమశిక్షణగా క్రమ పద్ధతిలో కవాతు నిర్వహిస్తూ వారు గౌరవవందనాన్ని ప్రదర్శిస్తూ పోతూ ఉన్నారు. సమాజ పరిరక్షణకు, శాంతి భద్రతల రక్షణకు అహర్నిశలు తమ జీవితాలను అంకితం చేస్తే తాళతో అభినందనలు తెలియజేద్దాం. బెల్లూర్లను ఎగరవేస్తారు. అదేవిధంగా శాంతి కపోతాలను కూడా ఎగరవేస్తారు. ప్రజల యొక్క స్వేచ్ఛకి, సమానత్వానికి ప్రతీకగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా అధికారులందరూ కూడా శాంతి కపోతాలని ఆకాశంలోకి వదిలేరు. ఒక్కసారిగా అందరూ వారికి మరొక్కసారి కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేద్దాం. పాటు వారి వారి రంగాలలో వారు సాధించిన ప్రగతిని ప్రదర్శించడానికి మన ముందుకు రాబోతూ ఉన్నారు. రోడ్డు పనులు మంజూరు కాగా 120.78 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ దివాస్ భాగంగా ఇంటింటికి భవిష్యత్తు ఈ శకటానికి అద్భుతంగా తయారు చేసి రూపొందించిన జిల్లా అధికారులకు, వాళ్ళ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మన ముందుకు వస్తుంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, పేదంటి పెద్ద కొడుకుగా, అవ్వ తాతగా, వికలాంగులకు దీర్ఘకాలిక వ్యాధి దృశ్యాన్ని కూడా మనం ఈ శకటంలో తిలకించవచ్చు. యావత్ గ్రామీణాభివృద్ధి, గ్రామాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి అంశంలో కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ దాన్ని ఆవిష్కరిస్తూ మన ముందుకు వచ్చింది. వారికి ఒక్కసారిగా వారికి అభినందనలు తెలియజేస్తాం. దివారాత్రాలు నగర పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ
అహర్నిశలు సేవ చేసినటువంటి నెల్లూరు నగరపాలిక సంస్థ 2019 సంవత్సరంలో నెల్లూరు నగరపాలక సంస్థ నందు దాదాపు 7 అన్నా క్యాంటీన్లను 270.55 లక్షలతో తిరిగి ప్రారంభించారు. పేదలకు 3 పూటల ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ల యందు రోజు సుమారు 5,000 మంది పేదలకు కేవలం నామమాత్రపు 5 రూపాయలతో అందజేయడం జరుగుతుంది. రుచి మరియు శుచి కలిగినటువంటి ఆహారాన్ని కేవలం 5 రూపాయలకే అందజేస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ నందు పేదలకు ఆహారం అందించే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నోడల్ అధికారులు మరియు శ్రీయుత కమిషనర్ నెల్లూరు నగరపాలక సంస్థ వారు ప్రతినిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యావత్ మున్సిపాలిటీకే గర్వకారణంగా ఈ క్షణం నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. PMAY 2.0 పథకం కింద ఇప్పటి వరకు 44,047 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. చూడండి, ఆ గృహిణి ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన గృహంలో బిడ్డను ఒక పక్క చదివించుకుంటూ భర్త నీటికి కూడా సౌకర్యాన్ని కల్పించారు. బోరింగ్ పడుతుంది, తల్లి నీరేరుకుంటూ ఒక చక్కటి వాతావరణంలో శాశ్వత గృహంలో ఈ శకటాన్ని నిర్మించినటువంటి నెల్లూరు గృహ నిర్మాణ సంస్థ వారికి హృదయపూర్వకంగా ఒక్కసారి చప్పట్లతో మీ హర్షధ్వానాలు తెలియజేయాలి. తర్వాత మన ముందుకు వస్తోంది జిల్లా ప్రతి చిన్నారి హక్కు, ప్రతి బిడ్డకు పూర్తి వ్యాధి నిరోధక టీకాలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య శాఖ శకటం. ఈ నెల 20వ తేదీ నుంచి జరుగుతున్న కుష్ఠ వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో పాల్గొని కుష్ఠ వ్యాధిని బహుళ ఔషధ చికిత్సతో సంపూర్ణంగా నయం చేద్దామంటూ ఉచిత ప్రభుత్వ ఆరోగ్య సేవలు పొందండి, ఆరోగ్యం పెంపొందించుకోండి, ఆర్థిక భారం తగ్గించుకోండి, మేము సదా మీ సేవలో ఉన్నామంటూ మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య శకటం. శకటాలు వేగంగా కదలాలండి, వేగంగా కదలాలి శకటాలు. సమయం ఎక్కువ తీసుకోకూడదు. దయచేసి మీరు అనౌన్స్ చేసిన క్రమ పద్ధతులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సేవలు అందిస్తున్నటువంటి వైద్య సిబ్బంది అందరికీ కూడా జేజేలు పలుకుతూ ఉన్నాం. మన ముందుకు వస్తున్న పథకాలతో విద్యకు పెద్దపీట వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అబ్దుల్ కలాం ప్రతిభ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పదంలో ఉన్నత లక్ష్యాలను సాధించారని వికసిత భారత్ 2047 లక్ష్యాల నేపథ్యంలో స్వర్ణ ఆంధ్ర 2045 రాష్ట్ర విషన్ ప్రణాళిక 10 సూత్రాలు. 1 పేదలందరికీ నిర్మూలన, ఉపాధి, నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, రైతులకి వ్యవసాయ సాంకేతికత, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛాంధ్ర, అందరికీ డీప్ టెక్నాలజీ అందించాలని లక్ష్యాలతో తయారు చేయడం అనేది. అందులో భాగంగా అదే లక్ష్యంతో మన జిల్లాలో మండల విషన్ డాక్యుమెంట్ తయారు చేసి జిల్లా విషన్ 2047 డాక్యుమెంట్ కూడా తయారు చేశాము. ఈ సందర్భంగా పోటి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతిని మీ ముందు పెడుతున్నాము. వ్యవసాయ శాఖ జిల్లా నుండి రబీ సీజన్లో సుమారుగా 5 లక్షల ఎకరంలో వివిధ పంటలు సాగులు చేయడం జరుగుతుంది. ప్రధానంగా 3,57,500 ఎకరాల్లో వరి పంట సాగు చేయడం జరుగుతుంది. సదరు పంటలో ఈ క్రాప్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 1,74,457 ఎకరాల్లో పంటలు నమోదు చేయడమైనది. PM కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 6,000 రూపాయలు చొప్పున 2024-25 సంవత్సరానికి జిల్లాలో 1,67,240 మంది రైతు కుటుంబాలకి 66 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడమైనది. జిల్లాలోనే 561 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 19,210 క్వింటలు నాణ్యమైన వరి, వేరుశనగ, పెసర, మినుము మరియు పచ్చి శనగ విత్తనాలము సుమారు 6,78 లక్షల రూపాయల సబ్సిడీతో 24,800 మంది రైతులకి సరఫరా చేయడమైనది. పై విత్తనాలంలో పాటుగా 2,02,098 టన్నులు వివిధ రకమైన ఎరువుల్ని రైతులకి ఇప్పుడు వరకు సరఫరా చేయడమైనది. సొంత పొలం కలిగిన రైతులకి సమానంగా
కౌలు రైతులను కూడా వివిధ రైతులు మరియు పంట రుణాలు అందించిన లక్ష్యంతో జిల్లాలో ఇప్పటి వరకు 32,644 కౌలు రైతుని కౌలు రైతుకి మంజూరు చేయడమైనది. వీరిలో సుమారుగా 852 మంది కౌలు రైతులకి 7,68 లక్షల పంట రుణాల క్రింద బ్యాంకులో నుంచి లబ్ధి పొందడం జరిగింది. ఉద్యాన శాఖ ఉద్యాన పంటల అభివృద్ధి మరియు ఉద్యాన ఉత్పత్తుల విలువ పెంచడానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 60% వాటా మరియు రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాలో 15,36 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు 2024-25 సంవత్సరానికి 22,724 ఎకరాల్లో డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ లక్ష్యంగా నిర్దేశించమైనది. ఇప్పుడు వరకు జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా 8,570 మంది రైతులకి 25,881 ఎకరాల్లో పరిక్రమల కోరిక రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు వరకు 2,003 మంది రైతులు 5,783 ఎకరాల్లో పరిపాలన అనుమతులు పొందగా సదరు పరిక్రమాలు బిగింపు మైక్రో ఇరిగేషన్ కంపెనీల ద్వారా వేగవంతంగా జరుగుతుంది. జలవనరుల శాఖ 2024-25 ఖరీఫ్ పంటకి 14-34 ఫసలుగాను 8/11/2024 తేదీన నిర్వహించబడిన సాగునీటి సలహా బోర్డు సమావేశం నుండి 55.1 టీఎంసీ నీళ్లు వినియోగంతో 5,51,000 ఎకరాల్లో ఆయకట్టు సాగునీరు అందించడానికి తీర్మానించడమైనది. SDMF నిధి కింద మొత్తం 446 పనులుగాను 28,44 లక్షలు మంజూరైనవి. సదరు పనుల్లో 233 పనులు 13,14 లక్షల రూపాయలతో వ్యాయంతో ఆమోదం పొంది పురోగతిలో ఉన్నాయి. నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు 2024లో మైక్రో మీడియం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కలిపి 4,048 మంది టీసీలు, WAలు, DCలు, PCలు ఎన్నికయ్యారు. సోమశిల ఆనకట్టు క్రింద భాగంలో దెబ్బతిన్న ఏప్రోన్ పునరుద్ధరణ పనులు ప్రభుత్వం 115 కోట్లు ఆమోదించింది. 32% పనులు పూర్తి అయినాయి. రాష్ట్ర ప్రభుత్వము జియో నంబర్ 65 తేదీ 10/10/2024 ప్రకారం నెల్లూరు ఇరిగేషన్ పరిధిలో SDMF నిధి కింద 15 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినాయి. వాటిలో 32 పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతము కాలువలో నీరు ఉండడం వలన మార్చి 2025 నుంచి పనులు జరుగుతుంది. ఖరీఫ్ నుంచి కండ్లేరు జలాశయంలో తాగునీటి నీటి లభ్యత లేదన్న 4.7 టీఎంసీ నీటిని కేవలం చెరువుల కింద నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలో 60,000 ఎకరాల్లో 2 టీఎంసీ నీటిని, అదేవిధంగా మనుబోలు చెరువుల కింద 20,000 ఎకరాల్లో సాగునీరు సరఫరా చేయడం జరిగింది. 776 కోట్లు 33 లక్షల రూపాయల అగ్రిమెంట్ విలువతో సోమశిల కండ్లేరు వరద కాలువ విస్తరణ పనులు 22% పూర్తి అయినాయి. 853 కోట్లు 61 లక్షల రూపాయలతో అగ్రిమెంట్ విలువలతో ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్ ఫేజ్ 1 పనులు 62% పనులు పూర్తి అయినాయి. విద్యుత్ శాఖ జిల్లాలో 424 వ్యవసాయ ఫీడర్ల ద్వారా 2,04,000 మంది వ్యవసాయ వినియోగదారులకి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొరకు సబ్సిడీ కింద 397 కోట్లు చెల్లించడం జరిగింది. నెలకి 200 యూనిట్ కంటే తక్కువ విద్యుత్ వినియోగించిన 1,34,000 SC మరియు 54,000 ST గృహ వినియోగదారులకి జగజీవన్ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందించడం గాను 79 కోట్ల రూపాయలు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 65 ఫీడర్ల ద్వారా 12,000 మంది ఎక్కువ వినియోగదారులకి 1 యూనిట్ రూపాయి గాను దాంట్లో 2 రూపాయలు ప్రభుత్వం అందించడం వరకు నెలకు 7 కోట్లు మనం జారీ చేయడం జరిగింది. పెరుగుతున్న వ్యవసాయం